అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం 4th క్లాస్ ఈవీఎస్ అనైతే స్టార్ట్ చేసాము. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఈరోజు మన టాపిక్ మండల స్థాయిలోని సంస్థలు మరియు అవి చేసే పనులు. మొదటిగా మండల పరిషత్ కార్యాలయం. మండల పరిషత్ కార్యాలయం ఏమేం పనులు చేస్తుందో చూద్దాం. మొదటిది ప్రాథమిక విద్య ఎలా అవుతుందో పరిశీలిస్తూ ఉంటుంది మండల పరిషత్ కార్యాలయం. ఇంకా వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకం, అభివృద్ధి వీటన్నిటిని కూడా మండల పరిషత్ కార్యాలయం అయితే చూస్తుంది. వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకం కూడా. అలాగే రోడ్ల నిర్మాణం మరియు దానికి తగినటువంటి మరమ్మతులు ఏమైనా ఉన్నాయా అని కూడా మండల పరిషత్ కార్యాలయం అయితే అబ్జర్వ్ అనేది చేస్తుంటుంది, సహాయం చేస్తుంది. సాగునీటి సరఫరా అవుతుందా లేదా అనేది కూడా మండల పరిషత్ కార్యాలయమే చూడాలి. అలాగే ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు శిశు సంక్షేమం ఇవన్నీ కూడా మండల పరిషత్ కార్యాలయమే చూసుకోవాలి. సో వీటన్నిటి కూడా మండల పరిషత్ కార్యాలయమే చూడాలి. ఇందులో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు ఏ మండల సంస్థ చేస్తుంది అని అడగవచ్చు. సో అక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. తహసీల్దార్ కార్యాలయం అని, మండల పరిషత్ కార్యాలయం, మండల వనరుల కేంద్రం అని ఇవ్వచ్చు. మన ఆన్సర్ వచ్చేసి మండల పరిషత్ కార్యాలయం. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ చూద్దాం. పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందో మనందరికి తెలుసు. దాదాపు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని చూస్తుంది, ఫిర్యాదుల స్వీకరణ చేస్తుంది మరియు విచారణలు కూడా చేస్తుంది. సో పోలీసులు అంటే మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది భద్రతలు, ఎక్కడ కూడా గొడవలు అల్లర్లు కాకుండా అయితే చూస్తుంది. సో తర్వాత తహసీల్దార్ కార్యాలయం అంటే గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని పర్యవేక్షణ. సో ఈ అధికారులు కానివ్వండి, ఓకే, మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళ పనిని కూడా పర్యవేక్షణ అయితే చేస్తుంది. ఫిర్యాదుల విచారణ కూడా చేస్తుంది. ఏమైనా కంప్లైంట్స్ కానీ వస్తే వాటికి తగినటువంటి జవాబు అయితే దాన్ని విచారించి ప్రాబ్లమ్ని ఒక సొల్యూషన్కి అయితే తీసుకురాగలుగుతారు. అలాగే ప్రభుత్వ పథకాలు అందజేయడం, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని ప్రజల వరకు తీసుకెళ్తుంది. కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇప్పుడు మనం తీసుకుంటుంటాం కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయమే వీళ్ళే ఇస్తారు. అలాగే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. కులం కానివ్వండి, ఆదాయ ధృవీకరణ పత్రాలు ఎవరు ఇస్తారు, ఏ సంస్థ ఇస్తుంది, తహసీల్దార్ కార్యాలయం. అలాగే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు ఎవరు చేస్తారంటే తహసీల్దార్ కార్యాలయం. అలాగే భూ వివాదాల పరిష్కారం ఎవరు చేస్తారు అని అంటే అది కూడా తహసీల్దార్ కార్యాలయమే. అంటే మనం ప్రతి పాయింట్ కూడా గుర్తు అనేది ఉంచుకోవాలి. ఏ పాయింట్ అయినా అడగచ్చు, లేకపోతే ఒక సంస్థ ఇచ్చి ఇవేం చేస్తుంది అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో ఇక్కడ సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం, ఎవరైనా పేషెంట్స్ ఉంటే పేషెంట్స్కి వాళ్ళను పరీక్షించి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ అనేది అయితే ఇస్తారు. అలాగే మాతా శిశు సంరక్షణ అనేది కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధి అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక కార్యాలయం కనుక చూస్తే మండల వనరుల కేంద్రం. ఓకే, ఇది చూస్తే బడి ఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, ఎవరైతే బడి ఈడు పిల్లలు ఉంటారో వాళ్ళను స్కూల్లో నమోదు అనేది చేస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం ఈ పథకం ఏదైతే ఉందో అది నిర్వహణ అనేది సక్రమంగా జరుగుతుందా, ప్రతి స్కూల్లో అమలు అవుతుందా, ఇంప్లిమెంట్ అవుతుందా అనేది మండల వనరుల కేంద్రం అనేది చూస్తుంది. అంటే మండల్ రిసోర్స్ సెంటర్ అనేది అయితే ఎంఆర్సి అంటారు, చూస్తుంది. బడీడు పిల్లల గురించి వాళ్ళని నమోదు చేయడానికును, అలాగే మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అనేది సరిగా జరుగుతుందా లేదా అనేది కూడా చూస్తుంది. సో ఈ 5 సంస్థలు, ఇప్పుడు మనం చెప్పుకున్న 5 సంస్థలు కూడా ప్రతిదీ సంస్థ కూడా ఇంపార్టెంట్. అలాగే అవి చేసే పనులు కూడా ఇంపార్టెంట్. మండల పరిషత్ కార్యాలయం కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే మండల వనరుల కేంద్రం,
ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుండి అయితే రావచ్చు. సో అగైన్ చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని రాయడం అయితే జరిగింది. సో మోస్ట్లీ ఇందులోకి వెళ్ళి ఒకవేళ ఫోర్త్ ఈవీఎస్ నుండి క్వశ్చన్స్ వస్తే ఇందులోకి వెళ్ళి మ్యాక్సిమం రావచ్చు అని చెప్పొచ్చు. సో ఒకవేళ టెక్స్ట్ బుక్ చదివి ఇది కూడా ఒక రివిజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ ముందు ఒకసారి చూసుకుంటే కూడా ఏదైనా పాయింట్ కూడా టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి రావచ్చు. సో అందరూ కూడా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.